స్వాగతం. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థులు చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ వహిస్తున్నారని ఆగ్రహం. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసన. బిఎస్సి అగ్రికల్చర్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం. గత కొద్ది రోజులుగా అన్నంలోని పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నిచర్ ను ధ్వంసం, మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం. విద్యార్థులకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన మైనంపల్లి హనుమంతరావు కళాశాల యాజమాన్యంతో మాట్లాడుతున్న మైనంపల్లి, పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ తీసుకున్నారు, 600 మంది పాస్ అయ్యారు అనుకో. వాట్ వాజ్ ద పొజిషన్? అది దాని గురించి నాకు అసలు ఎందుకు ఏ గ్రౌండ్స్ లో వీళ్ళు మిమ్మల్ని ఆపుతున్నారు? ఐకార్ రూల్స్ ఫాలో అయితే ఏంది? అసలు ప్రొఫెసర్ జయశంకర్ రూల్స్ ఫాలో అవుతున్నామన్నారు. అసలు వాళ్ళ రూల్స్ అది అలా డీటెయిల్స్ అనే లేదు. వీళ్ళు ఎందుకు డీటెయిల్ చేస్తారు? అది ఓకే అమ్మా. ఇప్పుడు 600 మంది అయితే 600 మందిని పంపించవచ్చా? మరి 600 మంది ఫీజు ఏం తీసుకుంటున్నారు? ఫీజుల కోసం ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఫీజుల గురించి మాట్లాడితే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే ఆ పేరెంట్స్ కుక్కలు అడుకున్నట్టు అడుకుంటారు అడ్మిషన్స్ అప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేము అడుకోవాలి మిమ్మల్ని. లీడర్ అంటారు. లీడర్ అంటే ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. పాలమ్మిన పూలమ్మిన అంటే ఎట్లా ఏమంటారు వీటిని కబ్జా చేసేసింది. ఇవన్నీ సార్ ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ కావాలని పేరెంట్ వచ్చింది సార్. పేరెంట్ వస్తే ఏమంటున్నట్టు ఈయన పర్మిషన్ కూడా డాడీ మాట్లాడితే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు సార్ డాడీకి. నేను ఒక 50 సార్లు ఫోన్ చేసి ఈయన ఎంత మంచిర్యాల రోజు మెదక్ నుంచి వస్తున్నాం సార్. రోజు పెట్రోల్ బొక్క పెట్టుకొని వస్తున్నాం. 5 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఒక్క నిమిషం అన్న. మెదక్ వాళ్ళు వచ్చి నా ఇక్కడ ధర్నా చేసేటట్లు వచ్చింది. ధర్నా చౌకులు ఇవాళ మళ్ళీ వీళ్ళే ధర్నాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ అపోజిషన్లు ఉంటే ఒక రూలు, అపోజిషన్లు లేకపోతే ఒక రూలా? అదే ఒక్క నిమిషం. శాంతియుతంగా వి గాట్ ఎవ్రీ రైట్. దిస్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. దే గాట్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్. నథింగ్ రాంగ్. అమెరికాలో కూడా పర్మిషన్ ఇస్తారు. బ్లాక్ బ్యాచెస్ పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తారు. నథింగ్. వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేయలేదు.
ఎక్కడ శాంతియుతంగానే చేస్తున్నా అంతేనమ్మా? అవును సార్. ఏమన్నా తిట్టారు ఎవరినైనా? ఎవరు తిట్టలేదు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారా? చేయొచ్చుగా, కొట్టే అవసరం ఏంటి? ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళకి ఏముందమ్మా, పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ రాగానే చెప్పిరనుకో డీసీపీ గారు కొట్టుమని కొట్టేస్తారు. అంతే సార్, కొట్టేస్తున్నారు. మేమే ఇప్పుడు అట్లా కాదు, ఈ సిస్టమ్ పాడైంది. ఈ సిస్టమ్ ఎట్లా? ఇప్పుడు ఎవరు చెప్పి ఒక్క నిమిషం సీఏ గారు, ఎవరు చెప్పినా కూడా మీ హద్దులో మీరు ఉండాలి. మరి ఇట్లా కొట్టొద్దు కదా, కొట్టొద్దు కదా. మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని ఒక్క నిమిషం అలా ఒక్క నిమిషం నువ్వు మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు. ఇప్పుడే పోలీసు పక్కన పెట్టి పోలీసు నేను కమిషనర్ గారితో మాట్లాడదు. వాళ్ళది ఏముండదు, పైకి లేదు ఇన్స్ట్రక్షన్. పేదవారు ఎక్కడ ఇబ్బంది జరిగితే రావట్లేదు. ఇది నేను పెద్ద అధికారులకు చెప్తా ఉన్నా, చిన్న వాళ్ళకు కాదు. చిన్నవాళ్ళు సిఐలకో ఎస్ఐలకో కాదు, డీసీపీ లెవెల్లో కమిషనర్ లెవెల్లో చెప్తా ఉన్నా. ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం నాశనం చేశారు. అక్కడ ఒకప్పుడు ఒకప్పుడు ఎలా ఉండే అంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఉండేవారు. కొందరు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. నేను ఎన్నికల పోటీ చేయట్లేదు. 5 సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు. వేరే వాళ్ళ కోసం అడుగుతాను, నా కోసం అడగను. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులు, స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టనని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను. నేను ఒకటి మరోసారి కలెక్టర్ కు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కు, డిప్యూటీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లా వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి. చెరువులు ఎక్కడన్నా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము. చెరువుల భూములు కాపాడండి, ఫారెస్ట్ భూములు కాపాడండి, విద్యార్థులను కాపాడండి. గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో, ప్రైవేట్ యూనివర్సిటీస్, అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి